తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఒక క్రమశిక్షణతో శ్రద్ధతో తిరుపతి నగరంలో జరిగేటువంటి వినాయక చవితి పండుగ కావచ్చు, తర్వాత జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా నిర్వహించేటువంటి క్రమంలో 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ తిరుపతి నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఏకైక 50 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు లింగాలమ్మ చెరువుకు వినాయక సాగర్గా మేము 2002లో నామకరణం చేసుకుని దాన్ని కబ్జాలకు గురి కాకుండా కాపాడుకుంటూ వస్తూ దాని అభివృద్ధి కోసం అనేక రకాల ప్రయత్నాలు శ్రమ కోర్చి ఇవాళ మనం ముందున్నటువంటి వినాయక సాగర్గా అత్యంత సుందరంగా కనిపించేటువంటి వినాయక సాగర్ని సాధించుకోవడం జరిగింది. ఈ ఏడాది 5వ రోజు అంటే 3వ రోజు శుక్రవారం వస్తున్న కారణంగా శుక్రవారం సహజంగా స్వామివారిని నిమజ్జనాన్ని చేసేటువంటి సంప్రదాయం లేదు కాబట్టి 5వ రోజు ఆగస్టు 31వ తారీఖు ఆదివారం రోజు నిమజ్జనానికి వినాయక సాగర్కు చేరుకోవాల్సి ఉంటుంది. పెట్టేటువంటి విగ్రహాల నిమజ్జనం కోసుకొని గోలపల్లి చెరువు, దామినేని చెరువు, అదేవిధంగా చెన్నైగుట్ట చెరువు, ఈ చెరువుల వద్ద నిమజ్జనం చేసేది పరిపాలన జరుగుతుంది. తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ గత కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా తిరుపతిలో మన రాష్ట్రంలో, హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తీసుకుంటే తిరుపతి ఒకటే ప్రధానంగా బాగా జరుగుతూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు ఇంతవరకు అందరు అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడు వినాయక సాగర్ ముందు కంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువగా వచ్చింది. చాలా ఫెసిలిటీస్ కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ గారు, కార్పొరేషన్ గారు అందరూ కూడా చాలా వినాయక నిమగ్నం చేసే ప్లేస్ కూడా చుట్టూ బాగుంది. ఆ విగ్రహాలు కూడా మధ్యలో క్రేన్తో తిప్పే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా కూడా ఫెసిలిటీస్ ఎక్కువ పెంచారు వినాయక సాగర్లో. తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయక ఉత్సవంతో పాటు వినాయక సాగర్ని పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి అధికారులు, అన్ని రకాల అధికారులు కూడా వీళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరికి వచ్చిన భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా ఒక సిస్టమేటిక్ గా చేయాలనేసి అందరినీ కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ బట్టి చూస్తే మన తిరుపతిలో ఈ ఏదైతే ఇమర్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో లాస్ట్ 20 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా చేయటము, అట్లాగే సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యాయి. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఒక ఉత్సవ కమిటీ వాళ్ళు చేసినట్లేదు. ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ గణేష్ ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ లాగా ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్ దట్ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. అది కూడా ఇంకొక మంచి పరిణామం. అంటే లాస్ట్ టైం చాలా చక్కగా జరిగింది, పెద్ద ఎక్కడా కూడా ఇష్యూస్ లేదు. 1-6 ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈసారి కూడా లాస్ట్ టైం ఏదైతే చిన్న ఏదైనా గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫిల్ చేసుకొని చేస్తే డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే బెటర్గా చేస్తాం. డెకరేషన్ అరేంజ్మెంట్స్, మామిడి చెట్లు, అదేవిధంగా మామిడి తోరణాలు, అరిటాకులు, అదంతా సంబంధించి మొత్తం రూట్ అంతా కూడా ఓకే ఆల్ మండపం. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ SVBC ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయాలి. అరేంజింగ్ కోలాటం అండ్ భజన బృందం. మనకు ఆల్ డివిజన్ ఆఫీసర్స్, SDPOs ప్లీజ్ టేక్ క్లియర్ అండి. స్థానిక ప్రజాప్రతినిధులతో అందరితో కలిపి కూడా నెక్స్ట్ 3-4 days మీరు మీటింగ్స్ నిర్వహించుకొని చాలా మంచిగా అంతే భక్తితో ఎవరికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చేసినట్టయితే బాగుంటుంది. సో ఈసారి కూడా కమిటీతో కలిపి అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషల్లీ కమిషనర్ గారు ప్లీజ్ డూ ఇట్ ఇన్ ఎ బిఫిటెంట్ మేనర్. ఇంకా భక్తితో భక్తులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ఒక ఆబ్జెక్టివ్.